శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మరాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. ఈరోజు ఎందరో మహానుభావులు శీర్షికలో కొన్ని పుట్టిన కాబట్టి ముందర బెంగళూరు నాగరత్నం గారి గురించి చెప్పుకున్నాం, తర్వాత ఎంఎస్ సుబ్రహ్మణ్యం గారు చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీ మంగళపల్లి బాలమూరి కృష్ణ గారి గురించి చెప్పుకుందాం కొంచెం. దాని గురించి ఆ పరిచయం ఏంటంటే పుట్టిన స్థలం శంకరగుప్తం. చాలా వాయిద్యాలు ఎన్నో, మృదంగం, ఫ్లూట్ ఇవన్నీ కూడా వాయించి చేసే మహానుభావుడైనా ఒక్కదాంట్లో ప్రావీణ్యం వస్తే అన్నింటిలో వచ్చినట్టయినా ఎంతో అది చెప్పడానికి అంత చైల్డ్ ప్రాలజీ అని ఇవన్నీ అంటే చిన్నతనంలోనే చేసి 8 ఏళ్ళలోనే వయసులోనే ఆయన కచేరీ చేశారు. మా నాన్నగారు అనేవారు అన్నమాట. ఆ గోడ తిప్పులో కచేరీ చేశారు అది అప్పటికే గోల్డ్ మెడల్ అనమాట. తర్వాత ఆయన ఏం చేశారంటే ఈయన యొక్క వర్త చూసి ఇంకా మామూలు ఎడ్యుకేషన్ అంటే కూడా ఈయనకి సంగీతం అని చెప్పేసేసి అప్పుడు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర నేర్పించడం చేపిస్తే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఆయనకి. ఆయన గురువు ఆశీర్వచనాలు తల్లిదండ్రులు ఎక్కది ఇంకా ఆయన కారణ జన్మలుగా ఇంకెందో సంవత్సరాలు కచేరీలు చేయడం కాదు, ఎంతోమంది చేసి చాలా గురువు గారు ఎంత ఆయన్ని చాలా గొప్ప ఇది వస్తారు వాళ్ళకి ముందే తెలుసు. ఎందుకంటే ఈ టాలెంట్ అంత బాగా ఉందని చెప్పేసి మాట. కృతలన్నీ కూడా రాసేసేట్టుగా ఆయన కాంపోజ్ చేసి 72 మేళకత్తరా రాగాంగరాలు అనే పుస్తకం కొన్నాను. అది దాని తర్వాత గురించి చాలా చెప్తాను. తర్వాత చైల్డ్ ప్రాలజీ అనేవారు చెప్పాను కదా. త్యాగరాజారాధన ఫెస్టివల్ విజయవాడలో 8వ సంవత్సరంలో చేశారు ఆయన కూడా. హరికథా పెర్ఫార్మర్స్ అంటే ఆయన చెప్పారంటే ఆయనేమో బాలా అని టైటిల్ ఇచ్చారట ఆయనకి. ఆయన ఒక పేరు ఏదో ఉంది మర్చిపోయాను. ఆయన ఈయనకి చిన్నతనంలో అంటే అలా మురళీకృష్ణ అంటే బాలా పెట్టేశారు, బాలమురళీకృష్ణ అయిపోయారు అన్నమాట. అది ఆయన ఇంకా అన్ని రకాలుగాను ఇంకా పోయిట్ యాక్టర్లు అన్నీ తర్వాత భక్త ప్రహ్లాద్ సినిమాలో కూడా యాక్ట్ చేశారైనా, పాటలు పాడారు అన్నీ చక్కగా. ఇంకా సినిమా పాటలు ఏంటికి, కర్ణాటక సంగీతం ఏంటి, లైట్ మ్యూజిక్ ఏంటి, ఆల్ ఇండియా రేడియోలో ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, భక్తిరంజని కార్యక్రమం కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయనే స్టార్ట్ చేశారు భక్తిరంజని కార్యక్రమం అని చెప్పి. అంత బ్రహ్మాండంగా ఉండేది, ఆర్గనైజ్డ్గా అంతమందికి తెలుస్తూ ఉంటే వయలిన్ ప్లే చేయడం, మృదంగం ఇలాంటివన్నీ కూడా చేసేవారు అన్నమాట. కర్ణాటక సిస్టంలో క్రియేటింగ్ రాగాసు అవన్నీ కూడా చెప్పారు. తాళ రిథం గురించి ఇవన్నీ కనిపెట్టిన మహానుభావుడు అని చెప్పి ఆయన ఏం చేశారంటే బాలమురళీ కృష్ణ ఫౌండెడ్ ది ఎంబీకే ట్రస్ట్ టు ప్రమోట్ ఆర్ట్ అండ్ కల్చర్ యాజ్ వెల్ యాజ్ ది అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ రీసెర్చ్ ఇన్ స్విట్జర్లాండ్ అలా కూడా కనిపెట్టి చేశారని చెప్పేసి అని చాలా ఇది చెప్పారు. ఎంతమందికో ఇంకా ఆయన ఏమిటంటే దాని గురించి చెప్పడానికి ఏమిటి ఎంత అని చెప్తానంటే విషయం అది ఆయనకేమో ఆనరీ పిహెచ్డి అవార్డు ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ 1981లో ఇచ్చారు. వెంకటేశ్వర యూనివర్సిటీ అన్నమాట, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. డాక్టర్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, డాక్టర్ ఆఫ్ లెటర్స్ ఇవన్నీ ఏదో ఇచ్చారు కూడా చాలా మాట. బాలమురళీ కృష్ణ గారు మాతృభాష ఏదైనా ఎవరు అడుగుతుంటే ఆయన ఏమిటి తెలుగు అయిన మహానుభావుడు. మనకి తెలుగు ఆయన మాతృభాషతో పాటు కన్నడ, సంస్కృతం, తమిళ, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ అంతర్భాషల్లో కూడా సంగీతం సమకూర్చేసాడు ఆయన పాపం. అక్కడ వాళ్ళకి అవసరం వచ్చిందని చెప్పంట ఎంత మంచి బాగా పాడేవారు. నేను అది ఎన్నెన్నో కచేరీలకు నేను కూడా కొన్ని వెళ్ళాను ఆయనకి. ఆ కచేరీలో కూడా అంటే ఇక్కడ చాలా చెప్పాలనుకున్నాను కానీ ఎంత ఫేమస్ చెప్పలేను. అయితే 1-2 విషయాలు ముందు ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ 1లో చెప్తాను. పార్ట్ 2 అయితే అయిపోతే సరే లేకపోతే 2 పార్ట్లు చేస్తాను. ఏమైందంటే నాకు ఇక్కడే మా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి కూడా చెప్పాలి. ఒకసారి కచేరీ విన్న తర్వాత ఆయన ఏం చెప్పారంటే అప్పుడు ఆయన తెలంగాణ వేశారు. ఆయన స్వహస్తంతో రాసాం పుస్తకాలు, అది ప్రింట్ చేసాం. 6 రోజులు 5 రూపాయలు. కావాల్సిన వాళ్ళు ద్వారకా హోటల్, లకిటికాపూల్ ద్వారకా హోటల్లో ఉన్నాం, పొద్దున్న తీసుకెళ్ళండి అన్నారు.
తీసుకెళ్ళాలని ఉంది కానీ ఎలాగా పెద్దవాళ్ళతో మాట్లాడాలని భయం, కలవాలంటే మరీ భయం. నా పక్కన కిషోర్ ఉన్నాడు. ఆ బిఎస్ కిషోర్ నాకు ఫ్రెండ్షిప్ ఎలా జరిగిందో ఒక్కసారి చెప్పేస్తాను ఒక్క మాటలు. ఒకసారి నన్ను అశోక్ గురజాలి అని అతను పరిచయం చేసి కొంచెం నా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మా తమ్ముళ్ళు ఇద్దరు నా దగ్గర చదువుకుంటూ ఉండేవారు. ఏమి అంటే ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడిని, ఎక్కువ డబ్బు లేక. అంటే అప్పుడు అనేవాడు, ఎవరైపోయినా డ్రామాకి 10 రూపాయలు ఇచ్చిన పుచ్చుకోరా అని చెప్పి డ్రామాల్లో వాయిస్తుండు, లేకపోతే ఇలా మ్యూజిక్ చెప్పేవాడు, ఈ బిట్లు వాయిస్తుండు సరిపోతుంది అంటూ ఉండేవాడు. అలాగానే డ్యాన్సులు వాయించమని అలా చెప్పాడు. అలా చేస్తే ఒకసారి ఎవరో నాకు తెలీదు, వాళ్ళు ఏమో వచ్చి నన్ను అడిగారు, ఏమంటే ఆల్ ఇండియా రేడియోలో ఏదో నాటకం ఇస్తున్నారు, దానికి మీరు మ్యూజిక్ వాయించాలండి అని. బిట్స్ వాయిస్తే సరే వస్తానని చెప్పేసాను. అప్పుడేంటి ఆ లక్కడికప్పుల దగ్గర ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్ళాను నేను రికార్డింగ్ చేస్తుంటే అంతా అయిపోయింది. వాతా వాయిస్తుంటే ఒక అమ్మాయి సీత అన్న అమ్మాయి వాతా వాయిస్ నేను కూడా వాయించాను. ఆ అమ్మాయి కొంచెం కళ్ళులో చూస్తే వాయించకండి, కలిపి వాయించద్దండి, నేను ఒక్కరిని వాయిస్తానండి అని. సరే పోనీ అలాగేనమ్మా అన్న. అయితే ఆవిడ అంతా అయిపోయింది, బిట్స్ని వాయించేసి అంతా రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అండి ఆవిడ అన్నారు, మీరు ఎక్కడ ఉంటారంటే నేను అలా కోటిలో ఉంటానమ్మా. మీరు ఎక్కడంటే గాంధీనగర్లో ఉంటానండి అని. సరే అయితే మీరు ఏమైనా డిప్లొమా పాస్ అయ్యారా అన్నారు. నేను డిప్లొమా పాస్ అవ్వలేదమ్మా. అంటే ప్రయత్నం చేయండి, నేను రాస్తున్నాను, ఈ మధ్య డిప్లొమా రాస్తున్నాను అని చెప్పట్టి అడ్రస్ అంటే అక్కడ అలా వస్తే చెప్తాడు. ఇలా సీతతో పరిచయం అయింది. సీతకి ఏంటంటే కిషోర్ ఎలా వచ్చాడు, ఈ డ్రామా వాయించిన బిట్లో మోహన్ కూడా వాయించింది విన్నాడు. అతను విజయనగర కాలనీలో ఉండేవాడు. నాకు ఎవరో అతను వీళ్ళు ఎవరో పరిచయం తెలియదు, ఎవ్వరూ తెలియదు. సరే ఆయన ఏం చేశాడు, ఎలా కనుక్కున్నాడో నాకే తెలియదు. ఆ గాడ్ నోస్, ఆయనకుండి పట్టుదల అన్నమాట. ఎలాగైనా ఈ వెంకటేశ్వరరావు కనుక్కోవాలి అనుకున్నాడు. వచ్చేసాడు మా కోటిలో, మేము ఉండి ఆ సింగిల్ రూమ్ వెతుక్కుని వచ్చేసి స్కూటర్ మీద వెస్పా దాంట్లో వచ్చి కలిశాడు. ఇలాగండి నా పేరు కిషోర్ అండి, శ్రీనివాస్ కిషోర్ నా పేరు, మీ పేరు శ్రీనివాస్ అంటున్నారు కదా, ఇలాగని చెప్పి అన్నాడు. సరే ఒకసారి నాతో వస్తారు మా ఇంటికి అన్నాడు. వెళ్ళాను. అతను అప్పుడు తెలిసింది ఏంటంటే అతను అమ్ములు సత్యవతి గారు విజయనగరంలో నేర్చుకున్నాడు కూడా, వైరల్ దగ్గర నేర్చుకుంటున్నాడు. బాలల కిషోర్ గారు కూడా అక్కడే ఉండేవారు, వింటూ ఉండేవాడు ఇతను. సరే చెప్పి ఇలాగా తర్వాత అప్పటి నుంచి పరిచయం బాగా పెద్దదైపోయింది. నాకు ఇలా ప్రోగ్రామ్స్ మీరు వాయిస్తూ ఉండాలి అలాగన్నాడు. ఒకసారి ప్రోగ్రామ్ వాళ్ళు నా ఏర్పాటు చేశారు. అది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్. అప్పుడు మా అమ్మ సత్యాలు గారు అన్నారు, ఇక్కడ ఇతనే పెట్టుకోండి మనం కాంప్లిమెంట్స్. కానీ నేను కృష్ణకుమారు అక్కడ ప్రతీ నెల సెకండ్ సాటర్డే నాడు ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రోగ్రామ్స్ పెట్టేవాడు. అందరినీ యంగస్టర్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళం. పరీక్షలు అంటే డిప్లొమా పాస్ అవుతున్న వాళ్ళకి, పరీక్ష అవుతున్న వాళ్ళకి, బాగా పాస్ అయిన వాళ్ళకి, కొంతమంది ఒక్కో ఛాన్స్ అనమాట. ఇలా పాపం అన్నీ కిషోరే వెతుక్కుంటూ వచ్చేవాడు, అందరినీ ఆర్టిస్టులు పట్టుకొచ్చేవాడు. మనం ఫ్రీయే కదా, ఎక్కడైనా ఫ్రీయే. సరే వాయించేవాడు అక్కడ. అలా అనుభవం బాగా వచ్చేది. చెప్పచ్చేమాట ఆ కిషోరు అలా పరిచయం. అలాగే శ్రీత వీళ్ళు గజ్జావాడితో కూడా పరిచయాలు ఏర్పడి అంతా కలిసాం. ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ అంటే సర్కిల్ కింద ఉండిపోయాను మొత్తం అంతా. ఆ అట్మాస్ఫియర్ మాది అంతే, అందరూ ఒక గ్రూప్ అన్నమాట. దాంట్లో కృష్ణకుమారు, సీత, గిరిజ, తర్వాత మన దుడ్డు సీతారామయ్య గారు, వాళ్ళు అన్ని అందరూ మా కిషోరు ఇంతమంది ఉండేవాళ్ళం అనమాట. ఆ కోటేశ్వరరావు గారు కూడా తర్వాత జాయిన్ అయ్యాడు ఆయన. తర్వాత అలాగే మేడూరి సత్యనారాయణ అతను కూడా వచ్చాడు. అందరి తర్వాత ఒకసారి చిక్కడపల్లి సత్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా వైలన్ వాయించాను. అన్ని అంటే 2 వైలన్లు, తర్వాత కృష్ణకుమార్ మృదంగం, ఈ విధంగా వెళ్ళేది సాయి. అయితే ఆ కిషోరు నేను ఈ బాలమురళీ కృష్ణ గారి ప్రోగ్రాం వింటున్నాం. ఆ అనౌన్స్మెంట్ విన్నాం. కిషోర్తో అన్నయ్య అలాగయ్యా అంటే ఓ పని చేస్తావా అన్నాడు. చెప్పాను, పొద్దున్నే నీ టైంకి వచ్చేస్తావు, రెడీగా ఉండు, నువ్వు తయారైపోయి ఉండే తీసుకొచ్చేస్తా అన్నాడు. సరేలే అయితే నేను రెడీ అయిపోయి, నేను ఇంకేముంది బ్యాచులర్ని కాబట్టి స్నానం చేసి అంతా చేసి కూర్చున్నాను. వచ్చేసాడు, కూర్చోన్నాడు, స్కూటర్ మీద కూర్చున్నాం. ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం ఎక్కడ ద్వారకా హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత కలిసి నమస్కారం పెట్టాం బాలమురళీ కృష్ణ గారిని. ఎంత దగ్గరలో ఫస్ట్ టైం భయం ఏమంటారో అని. ఏం కావాలి మీకు, చక్కగా సరదాగా మాట్లాడారు. ఇలాగంటే ఎన్ని కావాలి పుస్తకాలు అన్నారు. నాకు గబుక్కున 2 కావాలన్నాను. సరే 2 పుచ్చేసుకున్నాను. తను పుస్తకం కూర్చున్నాడు. నేను ఏం చేశానంటే మా నాన్నగారు అడిగారు, అసలు యాక్చువల్ చెప్పాలంటే అంతకుముందరే అడిగారు మా నాన్నగారు, బాలమురళీ కృష్ణ గారు తెలంగాణలో రాసేటరా పుస్తకాలు ఉంటే సంపాదించి పంపించరా అని. అది ఏమైందంటే మా నాన్నగారికి వచ్చినప్పుడు తను వచ్చినప్పుడు వెళ్ళారు, లేకపోతే నేను పట్టుకుని ఇచ్చిన గుర్తులేదు. కానీ తను దాంట్లో చాలా అతి ప్రేమంగా దాంట్లో ఏంటంటే అది దాన్ని ఏమంటారంటే కీర్తన ఒకటి ఉంది, దాన్ని మర్చిపోయాను, రాగం పేరు మర్చిపోయాను ఇప్పుడే. దాంట్లో అదే నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత అన్నీను కథన కుతూహలం ఉంది. తర్వాత ఇలా అన్ని కీర్తనలు అన్ని తిల్లాలలో వాయించేవాడిని నేను.
ఇప్పటి నుంచి చెప్తున్నాను కానీ అలాగనమాట. అవి ఆయనకి ఇస్తే ఎంత సంతోషపడ్డారో మా నాన్నగారు. అది ఫస్ట్ అకేషన్ మన బాలమురళీకృష్ణ గారితో అంత బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా ఉన్నాయి. ఓ పని చేస్తాను, ఇంత ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి సెకండ్ ఎపిసోడ్ కింద పెడతాను. దాంట్లో ఇంకొంచెం జరిగాయి. ఆ మహానుభావుడితో కలయిక అనమాట. నేను ఎలా కలిశానంటే అదంతా భగవద్ ఈశ్వర అనుగ్రహం తప్ప ఇంకోటి ఏం చెప్పినాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం. స్వస్తి.